అందరికీ నమస్కారం. భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు అనగా సెప్టెంబర్ 7, 2025 నాడు రాత్రి 9:55 సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అదందరికీ తెలిసిన విషయమే. సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చేయవలసినటువంటి పనులేమిటి, అలాగే ఏ ఆరాధన చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి, ఆరాధన చేసే ముందు చెప్పాల్సినటువంటి సంకల్పము మొదలైన విషయాల్ని చెప్పడానికి నాన్నగారు మనతో ఉన్నారు. ఒకసారి నాన్నగారిని అడిగి ఆ విషయాల్ని తెలుసుకుందాం. నాన్నగారు, ఈ గ్రహణ సందర్భంలో చెప్పాల్సినటువంటి సంకల్పము, అలాగే దానం చేసేటప్పుడు చెప్పాల్సినటువంటి సంకల్పము, ఆ విషయాల్ని తెలియజేస్తారని ప్రజల కోసం. తప్పకుండా. ఇప్పుడు మనం స్పర్శ స్నానము అంటాం. స్పర్శ స్నానానికి సంకల్పం ఉంది. మమ గోత్రస్య నామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం సంపూర్ణ చంద్రగ్రహణ గ్రహ స్పర్శ స్నాన ప్రయుక్త శ్రేయ ప్రాప్త్యర్థం స్పర్శ స్నానం కరిష్యే అని అనుకొని ఆ తర్వాత జపం చేసుకోవాలి, మంత్రానుష్ఠానం చేయాలి, బింబదానం కూడా చేయాలి. ఆ దాన సంకల్పం ఎలా ఉందో ఒకసారి చెప్తాను. మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్థిత సంపూర్ణ చంద్రగ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభ ఫలావాప్తయే బింబదానం కరిష్యే అని అనుకొని సంకల్పం చేసి ఈ శ్లోకాలు చదవాలి. ఓం తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదో భవ విదుంతుత నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానేనానేన నాగస్య రక్ష మాం వేదజాత్ భయాత్. ఈ శ్లోకాలు చదివి ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌవర్ణం రవిబింబం రాజితం చంద్రబింబం ఘృతపూర్ణ కాంస్యపాత్ర నిహితం యథాశక్తి తిలవస్త్ర దక్షిణాసహితం గ్రహణ సూచిత అరిష్ట నివారణార్థం శుభఫలావాప్త్యర్థం మహావిష్ణు ప్రీత్యర్థం తుభ్యమహం సంప్రదదే నమమ అని మనం దానం ఇవ్వాలి. దర్శనం